హాయ్ అండి, హలో అందరికీ నమస్తే అండి. నేనండి మీ బుజ్జిని. ఈరోజు మా కొండల్లో ఎటువంటి చెట్లు కానీ చెట్ల యొక్క ఉపయోగాలు, అలాగే రాతి తొర్రెలు మీకు తెలుసు కదండి, వాటి గురించి మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పండి చూద్దాం. ఇది చూడండి, నిన్నంతా మాకు పెద్ద వర్షం అండి, అయినా కానీ ఇక్కడ ఏం తడవలేదు. మా ఏజెన్సీ ఏరియాలో ఇటంతా కొండ పూలు చేసేటప్పుడు ఎటువంటి పాకలు ఈ టెంట్లు వేసుకోకుండా ఉన్నప్పుడు మా గిరిజన ప్రజలు వర్షాలకి ఎండలకు ఇలాంటి రాళ్ళ తొర్రల్లో తల దాచుకునే వాళ్ళండి. ఏంటి ఎంత బాగుందో చూడండి, పాకలా ఉంది. ఓకేనా, ఇంకా ఇలాంటివెన్నో మరెన్నో ఉన్నాయి. రండి ఇంకా చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం. అటువంటిదే మరొకటి చూడండి. ఇది చాలా ఇటువైపు 4 వైపుల గోడలు, మధ్యలో ఒక రూమ్లా ఉంది. ఒకసారి చూడండి, రండి చూద్దాం. చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇది ఎందుకో ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి. ఇక్కడ వర్షం అయితే పడలేదు, ఇలా ఉండేవాళ్ళు. ఇంకా పైకి వెళ్ళి చాలా మొక్కలు ఉన్నాయండి, వాటి గురించి చూద్దాం. మా గిరిజన ప్రజలు హాస్పిటల్స్ రాకముందు ఆ మొక్కల ద్వారా అనేకమైనటువంటి మెడిసిన్ ఉపయోగించుకోవాలండి. అటువంటి మొక్కల గురించి మీకు చూపించబోతున్నారండి. పైకి వెళ్దాం. ఓకే, చాలా పెద్ద చెట్లు అండి, పెద్ద రాళ్ళు ఎక్కాలి మనం పైకి వెళ్ళాలంటే. వెళ్దాం పైకి. ఎంత పెద్ద గుహ అండి, గుహలా ఉంది, ఎంత రాయి. కదండి, కొంచెం చూడండి జారిపోతుంది. రండి ఇంకా పైకి వెళ్దాం. ఇవి అడవి వెదురు కుక్కలు అండి. మా గిరిజన ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి చూడండి, ఇవైతే చాలా తక్కువ అండి. మిగతా కుక్కలన్నీ కోతులు తినేసినట్టున్నాయి. మరి ఇదంతా కోతులు ఉండే ఏరియా కదండి, చాలా రకాల జంతువులు ఉంటాయి. ఇదైతే చాలా పాడైపోయిందండి, చాలా తక్కువ కాబట్టి పడేద్దాం. జస్ట్ మీకు చూపించడానికండి. ఇలాంటి మా అడవుల్లో ఇలాంటి రకరకాల ఆహారాలు దొరుకుతాయండి నేచురల్గాని. ఇంకా పైకి వెళ్ళి చూద్దామండి. వరుస కదండి, జారిపోతున్నాయండి. మరి చాలా ఇబ్బందికరంగా ఉంది నడవడం. మా ఏరియాలో ఇలాంటి కొండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి అనేది మీకు చూపించడం కోసమే నేను వచ్చానండి. వెళ్తున్నాను. ఓ జారిపోతుందండి. గెరిలు, తేళ్ళు, పాములు గట్టే ఉంటాయండి ఇక్కడ చాలా. రండి మీకు చెట్టుని పరిచయం చేస్తాను. ఓకే, తిరిగండి. ఈ చెట్టుని ఎప్పుడన్నా చూసారా లేదో, ఈ చెట్టుని కొవ్వల చెట్టు అంటామండి మా ఏజెన్సీ ఏరియాలో. ఈ చెట్టు ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి బంక అనేది మనం అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళండి మా చిన్నతనంలో. ఈవెన్ మా ఫాదర్ కూడా ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి బంక అమ్మి మమ్మల్ని పోషించారని మా అమ్మ వాళ్ళు చెప్తుంటారండి. అలాగే ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి
పిక్కలు ఉంటాయి కదండి ఈ చెట్టు యొక్క విత్తనాలు, అవి మంచిగా ఏరుకొని వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసం కురుతులు కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ చెట్టు యొక్క విత్తనంలో. సో మీకు మీ ఏరియాలో ఏమంటారు ఈ చెట్టు గురించి కామెంట్ చేయండి. ఓకే, మరి ఈ చెట్టు గురించి ఇప్పుడున్న జనరేషన్కు ఏం కూడా తెలియట్లేదండి. మరి ఏమైనా మీ పిల్లలు కానీ ఇంకెవరైనా తెలియగలుంటే ఈ చెట్టు యొక్క లక్షణం గురించి, దీని యొక్క ఉపయోగాల గురించి వివరించి చెప్పండి. ఓకే, ఇదండి ఇది ఒక మనకు మెడిసిన్ మొక్క అంటామండి మా ఏజెన్సీ ఏరియాలో. ఇది జమ్ముడు చెట్టు అండి. చాలా జమ్ముళ్ళు ఉండొచ్చు, కానీ మా ఏరియాలో ఉన్నటువంటి ఇది కొండ జమ్ముడు అండి. ఈ చెట్టు యొక్క ఉపయోగం ఏంటంటే, మనకు అన్ఎక్స్పెక్టెడ్గా గాయాలు తగిలినప్పుడు, మన నిర్లక్ష్యం వల్లనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్లనో మనకు కురుపు అయినప్పుడు, ఆ కురుపులో పురుగులు పట్టేసి ఉంటుంది కదండి, ఆ పురుగులు పోవడానికి ఈ చెట్టు యొక్క ఇదిగండి ఇది చూడండి, ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి పాలు అనేది ఆ కురుపులో వేసుకున్నట్లయితే పురుగులన్నీ బయటికి వచ్చి చచ్చిపోయే అవకాశం ఉందండి. అలాగే ఈవెన్ మనకు కూడా అండి, మానవులకు కావచ్చు అలాగే పశువులకు కూడా కావచ్చు, అన్నిటికీ కూడానండి. ఈ రోజుల్లో అయితే మనకు వెటర్నరీ హాస్పిటల్స్ అలాగే మన మానవులకు సంబంధించిన ఏరియా హాస్పిటల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు సకాలంలో వైద్యం అందుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నాం. సో అప్పట్లో అయితే ఈ ఈ యొక్క మొక్కల్ని మనం అలాంటి ప్రాబ్లం మనకి ఏమైనా వస్తే ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి పాలుని మనం మందుగా వాడుకొని వైద్యం కొనసాగించేవాళ్ళండి మా గిరిజన ప్రజలు. మరి ఇదండి మరి ఈ చెట్టు యొక్క ఉపయోగం. ఓకే, మీరు ఈ చెట్టు గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ముందుకెళ్దాం, నడవండి వెళ్దాం. ఇంత రిస్క్ చేసి నేను ఎందుకు వస్తున్నానంటే, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రాయి గురించి మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే, ఒక పురుగు రాయిని కొరికేస్తుందంటండి. మరి అది మా అమ్మ వాళ్ళు చెప్తే చూడడానికి వచ్చాను. నేను కూడా ఇంతవరకు చూడలేదు. ఒకేసారి నేను ఒకేసారి చూపించడానికని నేను ఈరోజు వచ్చానండి. రండి చూద్దాం. ఎదుగు చూడండి, ఈ గోడల్లా ఎంత బాగున్నాయో. ఇది ఒక గదిలా ఉంది. మా ఏజెన్సీ ఏరియాలోనే అప్పట్లో అయితే మా కొండ పూడి చేసేటప్పుడు అయితే ఈ రాళ్ళల్లో ఇలాగ ఒక 5 కర్రలు వేసుకొని పైన పందిర్లా వేసుకునే వాళ్ళమండి, తాటికి మట్టిలతో. ఎందుకంటే మనకు రక్షణగా ఎండకు వానకు ఉండడానికి ఇక్కడ బాగుంటుంది. సో అందుకనే ఇటువంటి ప్లేస్లు సెలెక్ట్ చేసుకుని మేము నివాసం ఉండేవాళ్ళమండి. ఓకే, ఇంకా నేను మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఆ రాయి దగ్గరికి వెళ్దాం, రండి చూద్దాం. చూడండి, దిగడానికి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇదైతే జారిపోతానో ఏంటో చాలా భయం అవుతుంది. రండి చూద్దాం, మీకు చూపించడానికి అన్నాను కదండి, రండి చూద్దాం. ఇదిగండి, చెప్పారు కదండి, మా పూర్వీకులు ఒక పెద్ద రాయిని పురుగు కొరికేస్తుంది అని చెప్తే నేను ఒక్కడే కాదండి, మీకు కూడా చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగండి చూడండి ఎలా కొరికేస్తుందో. ఇది సీమలు ఉన్నాయండి, ఇది రాయిపిండి అండి. ఇది చూసారా ఎలా కొరికేస్తుందో, మొత్తం రాయండి. సరే చూపించలాగా ఈగలు ఉన్నాయి, సీమలు ఉన్నాయి, అదంతా రాయండి, మొత్తం కొట్టేసింది. మరి ఆ పురుగు ఎలా ఉంటుందో ఏంటో ఎవరికి తెలియదండి. కొరకడం మాత్రం కొరికేస్తుంది రాయిని.
మీకు ఏమైనా దీని యొక్క ఉపయోగం గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రాతి నుంచి వచ్చిన పురుగు కొరకగా రాయి నుంచి వచ్చినటువంటి పిండిని చాలామంది తీసుకెళ్ళడానికి కానీ పట్టణ ప్రాంతం నుంచి వచ్చేవారండి. మరి ఆ పిండి యొక్క ఉపయోగం ఏంటో మాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఇటువైపు కూడా ఉంది, రండి చూద్దాం. ఇటువైపు కూడా ఉందండి, రండి చూద్దాం. ఇటువైపు ఉంది. ఇదిగండి, ఇది చూడండి ఎలా ఉంటుంది. ఇదండి రాయి పిండి, చూడండి ఎలా ఉందో. ఈ పిండి కోసం వచ్చేవాళ్ళండి మరి చాలామంది పట్టణ ప్రాంతం నుంచి, రాజమండ్రి, గోకవరం ఈ ఏరియాల నుంచి వచ్చేవాళ్ళు. మరి ఈ పిండి యొక్క ఉపయోగం ఏంటో నాకైతే తెలీదు. ఇదండి, ఇది ఈ పిండి కోసమని వచ్చేవాళ్ళండి. మీకేమైనా ఈ దీని గురించి, అలాగే పిండి గురించి, ఈ రాతి యొక్క పిండి గురించి మీకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదండి మరి ఇవాళ వీడియో. నా నుంచి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంతటితో బాయ్ అండి. అందరూ క్షేమంగా ఉండండి. అందరికీ వందనాలు.